అందరి గుడ్ ఈవినింగ్. వర్షాల బారిన పడ్డ ప్రజలు హన్మకొండ జిల్లాలో, ఎందుకంటే ఇప్పుడు ఈడ మన గోపాల్పూర్ కావచ్చు, సమ్మయ్య నగరు, మన అంటర్ రోడ్డు, మన హన్మకొండ, ఇలా లోతట్టు ప్రాంతాల్లో వర్షాలకు గేట్లు తెరవక ఇళ్లలోకి చొరిగిపోయి వస్తువు సామాగ్రి అన్నీ మొత్తం అతలకుతలంతో అసలు ఇల్లు మునిగిపోయే పరిస్థితులు వచ్చినాయి. దీనికి ప్రభుత్వం సుత వాటిపై చర్యలు చేపట్టాలి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి దీని మీద పరిశీలించి వాళ్ళకు తగిన పారితోషికం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు కష్టం చేసుకొని బ్రతకచ్చు, కానీ ప్రాణం ఏంటంటే దానికి ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ ఉపాధి కోసం ఏదో వృత్తుల్లో చేసుకుంటూ వాళ్ళ పొట్ట తీపుల కోసం చేస్తున్నారు. కావున వాళ్ళకు తగిన పారితోషికం ఇవ్వాలని కోరుకుంటాను. అందుకనే ప్రతి ప్రజలు ఇప్పటి నుంచెలైనా జాగ్రత్తలు పాటించాలని, వర్షాలు ముందు వస్తున్న సూచన ఇస్తే దాన్ని మనము చక్కగా వేరే కాడికి పోయి అయినా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. ఆస్తులు పోతాయి కానీ ప్రాణాలే మరీ తిరిగి రావు. అందుకనే ప్రతి ఒక్కరు వ్యక్తి గమనించాలని కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్